స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం అండి. నమస్కారం అండి. శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం కోసం మనం రకరకాల పూజలని చేస్తూ ఉంటాం. ఏ పూజ చేసినా ఏం చేసినా ముందుగా దీపం ప్రధానం అని చెప్తూ ఉంటారు. అటువంటి లక్ష్మీ కటాక్షం కోసం ఎటువంటి దీపాలు అమ్మవారి ముందు ఉంచాలి? వీటికంటూ ఒక పద్ధతి ఉంటుందా? ఎందుకంటే దీపం అనగానమ్మా ఒత్తుల్లో మనకి అనేక రకాలు ఉన్నాయి, ద్రవ్యం అంటే నూనెల్లో అనేక రకాలు ఉన్నాయి. ఏ నూనెతో అమ్మవారికి దీపాన్ని పెట్టాలి? వీటి గురించి వివరించండి. లక్ష్మీదేవి కేవలం శ్రావణ మాసంలోనేనా కాదు, అనునిత్యం మనకు అవసరమే కదా. ధనం మూలం ఇదం జగత్ కదా, ప్రతి నిత్యం కావాల్సిందే. అందుకని మనం ముఖ్యంగా చేయవలసినవి ఏమిటి, ఎప్పుడు చేయవలసినవి ఏమిటి అన్నది తెలుసుకోవాలి. అమ్మవారిని ఏమంటున్నావు? అమ్మవారు ఏం చెప్పింది? ఓం ప్రకృతి చేయని మహా అంటే ప్రకృతి అంతా నేనేం చెప్పింది. ప్రకృతిని పాడు చేయకుండా ఉండే వాళ్ళ దగ్గర ఎల్లప్పుడూ ఉంటా నేను. ఆమె చెంచలే, చెంచలాయ నమః పాదో పూజయామి అంటాము, కానీ అటువంటి చెంచలను నేను అయినా స్థిరంగా ఉంటా మీ దగ్గర. ఎప్పుడు ఉంటాను? ప్రకృతిని పాడు చేయకుండా ఉండే వాళ్ళ దగ్గర ఉంటాను అని. దీపం, దీపం అంటే యాదేవి సర్వభూతేషు నమస్తస్తే నమస్తస్తే జ్యోతి రూపేణ సంస్థిత అంటారు. భగవంతుడు మనకి ఇక్కడ జ్యోతిని పెట్టాడు కదా, ఆ జ్యోతిని పెట్టినందుకు కృతజ్ఞతగా మనము నమస్కరించుకొని ఈ దీపాన్ని పెడుతున్నాం. ఈ చిన్న దీపం, ఇంత పెద్ద దీపం పెట్టావు ఇక్కడ, కానీ చిన్న దీపాన్ని నీకు పెడుతున్నాము అని చెప్పి కృతజ్ఞతతో పెట్టేటటువంటి దీపం. ఆ దీపంలో మీరు చెప్పినట్టు ఇవాళ అనేక రకాల దీపాలు, అనేక నామకరణాలు. ఇప్పుడు సహస్రనామాలు సరిపోవు, దీపాలకు అన్ని పేర్లు వచ్చాయి. అష్టోత్తరం పోయింది, అయిపోయింది. సహస్రం కూడా అయిపోయింది. ఇంకా ఏం కావాలంటే ఇంకా చూస్తున్నారు, రీసెర్చ్ జరుగుతూ ఉంది. చాలా ఇంకా అయితే ఈ మాసంలో మనం కార్తీక మాసంలోనే కాదు, అంటే కార్తీక మాసాన్ని ప్రత్యేకించి దీపానికి స్నానంకి చెప్తారు. అందుకే కార్తీక మాసంలో దీపదానానికి ప్రాధాన్యత, దీపంతో పాటుగా దీపదానానికి ప్రాధాన్యత, స్నానానికి ప్రాధాన్యత. అందుకే మనకు ఆకామాయిలో ఉంది కదా. అయితే ఇక్కడ ఈ మాసం వచ్చేసరికి దీపం ఎవరికి పెట్టమన్నారు? విష్ణుమూర్తికి పెట్టమన్నారు. కలో వెంకటేశ అన్నారు కదా. కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి గనక శనివారం రోజున పిండితో, అంటే మనము చలిమిడి చేస్తాను చూసారా, బియ్య పిండిను బెల్లము కలిపి కాస్త యాలక పొడి వేసి చలిమిడి చేస్తాం. ఆ చలిమిడితో పిండి దీపాలు అంటారు. అందరికి ప్రమిద దీపాలు, పిండి దీపాలు అంటే తెలుస్తుంది. ఆ పిండి దీపాలను కనుక ఒక్కటైనా సరే మనం పెట్టి దాని నిండుగా ఆవు నెయ్యి వేస్తే, ఆవు నెయ్యే ఎందుకు పోయాలండి అంటే, శ్రావణ మాసం మొత్తం కూడా మంగళగౌరి ఎందులో ఉంటానంది అంటే లక్ష్మీదేవి ఉంటాననేటటువంటిది ఈ ఆవు నెయ్యిలో. అందుకని ఆవు నెయ్యితోనే ఆ దీపాన్ని వెలిగించమని చెప్పారు. ఆ దీపం వెలిగిన తర్వాత ఇక లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి, తనకి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన ఆ దీపాన్ని పెడితే లక్ష్మీదేవి సంతుష్టురాలవుతుంది. సంతుష్టురాలయ్యి ఆవిడ కటాక్షిస్తుంది అనమాట. అందుకని చెప్పి పిండి దీపాన్ని పెట్టమంటారు. ఈ దీపం పెట్టేటప్పుడు ఎప్పుడెప్పుడు పెట్టమంటారమ్మా? శనివారం రోజున పెట్టాలన్నమాట. శ్రావణ మాసంలో శనివారం రోజున ఈ దీపాన్ని పెట్టి, ఆ దీపం వెలుగుతున్నంత సేపు కూడాను మనం ఏమి కూడా భోజనం చేయకూడదు, ఉపవాసం ఉండాలి. ఏదైనా మనసులో ఒక కోరిక అనుకోని కనుక ఈ విధంగా దీపం పెట్టి ఆ తర్వాత ఆ దీపం కొండెక్కిన తర్వాతే భోజనం చేస్తారు. తర్వాత సాయంత్రం వరకు కూడా దాదాపుగా ఉంటుంది కదా ఆ దీపం. సాయంత్రం ఏం చేస్తారంటే ఇరుగు పొరుగు నలుగురిని ముత్తైదులని పిలిచి, ఒక 3 5 పిలిచి తాంబూలాలు ఇస్తారు. ఇచ్చిన తర్వాత అప్పుడు సంధ్యవేళ అయిన తర్వాత భోజనం చేస్తారు. అలా చేయటం వల్ల మనకి మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ తీరతాయి. ఇది ఒక రకం. ఇంకొకటి అమ్మవారికి కూడా మరి ఇది అయ్యవారికి చేస్తే అమ్మవారికి సంతుష్టమే. మరి అయ్యవారికి చేసాం, అమ్మవారికి ఏం చేయాలి అంటే, అమ్మవారికి చేసేటటువంటి దీపంలో కూడాను లక్ష్మీప్రదమైనటువంటిది ఉప్పు ఉంటుంది చూసారా, ఆ ఉప్పు గల్ల ఉప్పు, ఆ గల్ల ఉప్పు పోసి దాని మీద కూడా ఉప్పు దీపం అని పెడుతూ ఉంటారు. అందులో మామూలుగా శుక్రవారం రోజు పెడితేనే విశేషం అని చెప్తారు. అందున శ్రావణ మాసంలో అనేసరికి శుక్రవారం ఇంకా విశేషం. అంటే రోజుకి పుట్టినరోజుకి తేడా ఉంది కదా. అదే విధంగా ఈ స్పెషల్ రోజులు కదా, ప్రత్యేకమైనటువంటి రోజులు కాబట్టి ఈ ప్రత్యేకమైన రోజును కనుక ఆ తల్లి ఈ విధంగా పెడుతున్నాను అని అంటే ఆవిడ సంతుష్టురాలవుతుంది. అయితే మా చిన్నతనంలో అయితే ఇటువంటివి ఏమి ఉండేవి కాదు. ఈ తామర ఒత్తులని ఇలాంటివన్నీ కూడాను ఇప్పుడు చాలా రకాలు. అంటే అమ్మవారికి తామర పువ్వు అంటే ఇష్టం కదా, అందుకని తామర ఒత్తు తప్పులేదు. ఇది మనసుకు సంబంధించినటువంటిది. నాకు అలా చేస్తేనే తృప్తిగా ఉంటుంది అని కొందరు. తామర ఒత్తులవి నాకు చిన్నప్పుడు లేవు కదా, మరి ఎందుకు ఇలా పెడుతున్నారంటే, ఏమిటో మార్కెట్లోకి వస్తున్నాయి, అవి తీసుకొని పెడితే నాకు తృప్తిగా ఉందని కొందరు నాతో చెప్తూ ఉంటారు.
తప్పులేదండి అలా శక్తి కొలది వాళ్ళు వెచ్చించగలరు అనుకుంటే తీసుకుని పెట్టొచ్చు. పెట్టుకోవచ్చు. కానీ ప్రత్యేకంగా ఇవి పెట్టండి అంటూ నియమం ఏం లేదు. నియమం దీనికి పత్తి ఒత్తులు మామూలుగా పత్తి ఒత్తులు అంతే. ఆ పత్తితో అవి కొంచెం దీంట్లో ఎందుకంటే ఈ మాసంలో కొంచెం ఈ మంగళవారం కానీ, శుక్రవారం కానీ, శనివారం కానీ, సోమవారం కానీ ఆవు నెయ్యితో పెట్టమని చెప్తారు విశేషంగా. ఇప్పుడు మనం ఏకాదశికి చూడండి ఆవు నెయ్యితోనే పెడతాము. కార్తీక మాసం నెల రోజులు కూడాను ఆవు నెయ్యితోనే పెడతాం. ఆవు నెయ్యితోనే పెడతాం. అంటే మనం ఎంత పవిత్రమైనటువంటిది మరి గోమాత కదా, అందుకని పంచగవ్యాల్లో ఒకటి కదా. అందుకని మనం విశేషమైనటువంటి రోజులు కాబట్టి అమ్మవారికి పెట్టేటటువంటి, నాకు శక్తి ఉందా నెల రోజులు కూడాను ఆవు నెయ్యి దీపం పెట్టుకోవచ్చు. శక్తి లేని పక్షంలో కొన్ని రోజులైనా, అంటే అందరూ ఒక రకంగా ఉండదు కదమ్మా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పరిస్థితులు ఉంటాయి కదా. అందుకని మీరు బాధపడవలసిన పని లేదురా అని చెప్పి అందుకని మన పెద్దవాళ్ళు ఇది ఏర్పాటు చేశారు. ఈ విశేషమైనటువంటి పరవళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లో మటుకు ఇలా పెట్టుకోండి. మా ఉప్పు దీపం అన్నారు మీరు, అది శుక్రవారం రోజునైనా శ్రావణ మాసం అంతా కూడా పెట్టాలా? మనకి ఏదైనా బాగా గట్టి కోరిక ఉంది పెట్టుకోవచ్చు నెల రోజులు. ఎక్కడ పెట్టమంటారు దీపం? కొంతమంది గుమ్మం దగ్గర పెడుతూ ఉంటారు. గుమ్మం దగ్గర పెట్టమంటే అసలు ఇవన్నీ కొత్తవి నన్ను అడిగితే. అసలు దీపం ఎక్కడ పెట్టాలమ్మా? భగవంతుడి మనకు దేవతా మందిరం ఉంది చూసారా, ఆ మందిరంకి కొంచెం కిందనే ఆ ముగ్గు అది వేసి ఆ ఉప్పు కూడా కింద పోసేస్తారు చాలా మంది. మనం ఆ ఉప్పుని ఏమంటున్నాం మనం? లక్ష్మీప్రదమైంది అంటున్నాం కదా. ఆ లక్ష్మీప్రదమైన దాన్ని మరి కింద ఎలా వేస్తాము? కాబట్టి కింద ఏదైనా ఒక ఆకు వేసి, ఆకు మీద అంటే ఆకు కింద కూడా ముగ్గు వేయాలి. బియ్య పిండితో ముగ్గు వేసి దానిపైన ఆకు పెట్టి, ఆ ఆకు మీద ఉప్పు పోసి దానిపైన ప్రమిద, మట్టి ప్రమిదలో కనుక పెడితే మంచిది అని చెప్తారు. ఇప్పుడు వారం వారం పెట్టారనుకోండి, 4 శుక్రవారాలు కాబట్టి, లేకపోతే మీరు అన్నారు కోరిక గట్టిగా ఉంటే మొత్తం ఈ మాసం అంతా ఆ ఉప్పును మార్చొద్దా అంటే మార్చితేనే మంచిది. రోజు మార్చమంటారా? మారిస్తేనే మంచిది. ఎందుకంటే మనమే ఇంత పోసేం కదా, ఇంతే కదా పోసేది. అక్కడ దేవుడి ముందు శుభ్రం చేసుకుంటాం కదా. అప్పుడు ఏమైతుంది, అక్కడ దాని మీద చేసిన వాళ్ళం అవుతాం కదా. అక్కడ ముగ్గు అనేటటువంటిది రోజు శుభ్రం చేసుకుని వేసుకుంటాం కదా. అలా కాకుండా నిన్నటి ముగ్గు మీద పెడుతున్నాం కదా మనం. అదే అఖండం పెడితే వేరు. అఖండం అనేది దాదాపుకి ఇప్పుడు మనకి ఈ మాసాల్లో, శ్రావణ మాసాల్లోనూ కార్తీక మాసాల్లో ఎవరు పెట్టరండి. అఖండం అనేది మనకి దేవీ నవరాత్రులలోనే పెడతారు సాధారణంగా. సో చిన్న సందేహాలమ్మా ఇవన్నీ అడుగుతున్నారు, అందరికీ వచ్చేవే. ఎలా ఎవరిని అడగాలని నివృత్తి చేసుకోవడానికి అని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు రోజు మార్చమన్నారా? అలా మార్చిన ఉప్పుని ఎక్కడ వేయాలి అంటే అది ఒక రకమైనటువంటి దృష్టి దోషం అనే చెప్తూ ఉంటారు. మొక్కలు అంటే మొక్కల్లో వేయటం కూడా పచ్చని చెట్లు కదా అని చెప్పి ఆ నీళ్ళల్లో వేస్తే కరిగిపోతుంది కదా. ఎక్కడైనా తొక్కని చోట్ల వేసేసిస్తేనే మంచిది. అలాగే శనివారం నారాయణుడి అనుగ్రహం అంటే వెంకటేశ్వర స్వామి, వెంకటేశ కలియుగంలో ప్రత్యక్ష దైవం ఆయనగా అనుగ్రహం గనక మనకు ఉన్నది అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ముందుకు వెళుతూనే ఉంటాము. కలో వెంకట నాయక్. అయితే మరి పిండి దీపం పెట్టమన్నారు కదమ్మా, ఆ పిండిని ఏం చేయమంటారు? అది ఒత్తి కొండకి పోతుంది చూసారా, ఆ పిండిది మొత్తాన్ని కూడా చలిమిడిని ఇంట్లో వాళ్ళందరూ ప్రసాదంగా తీసుకోవాలి. ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రసాదంగా తీసుకుని, మామూలుగా కూడా మనం వెంకటేశ్వర దీపారాధన చేస్తాం శుభకార్యాలకి చేసినప్పుడు కూడా అంతేగా. అది కొండకి పోయిన తర్వాత మనం ఏం చేస్తాం, ఒత్తి తీసేసి మామూలుగా వడపప్పు పానకం నివేదన పెడతాం చూసారా, ఆ వడపప్పు పానకంతో పాటుగా దీన్ని కూడా ప్రసాదంగానే తీసుకుంటాం. ఎలాగో నెయ్యి వేసే వెలిగిస్తాము, మంచి రుచిగా కూడా అమ్మగా ఉంటుంది. అందులో అంతసేపు ఉంటుంది కదా, ఇంకా దాని లోపల దాకా వెళుతుంది ఆ నెయ్యి, మంచి రుచిగా కూడా ఉంటుంది. ఇంకా ప్రసాదం అంటేనే రుచి. అంతే అంతే. ఈ విధంగా దీపం పెట్టుకుంటే మంచి, చాలా మంచిదండి. చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. నమస్కారం.